యాత్రి సేవా దివస్ పేరుతో రేపు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కూడా సేవా కార్యక్రమాలను అయితే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. అలాగే అదే క్రమంలో విశాఖలో కూడా ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని కార్యక్రమాలను అయితే చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ యాత్రి సేవా దివస్ పేరుతో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది ఏదైతే విమానాశ్రయాలు అందిస్తున్న సేవల పట్ల సామాన్య ప్రజలకు తెలిసే అవకాశంగా మీరు దీన్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశం? ముఖ్యంగా ఏంటంటే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరంతరం కూడాను పాసెంజర్స్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణం చేసే పాసెంజర్స్ అందరికీను వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని, వాళ్ళకి ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ బాగుండాలని సో నిరంతరం మేము ప్రయత్నిస్తూ ఉంటామండి. దానిలో భాగంగానే ఈ యొక్క యాత్రి సేవా దివస్ అనేది ప్రత్యేకంగా పాసెంజర్స్‌ని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా రేపు ఏ ఏ కార్యక్రమాలను మీరు నిర్వహించబోతున్నారు? రేపు కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు లోకల్‌గా ఉన్నటువంటి ఫోక్ డాన్స్ కార్యక్రమాలని మన అరైవల్, డిపార్చరు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో, అలాగే పాసెంజర్స్ కోసం అని చెప్పేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రీ ఐ చెకప్, తర్వాత ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్కి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ అనేటువంటిది ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళకి తీసుకొచ్చి ఎయిర్‌పోర్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళకి ఫ్యూచర్లో సివిల్ ఏవియేషన్ పరంగా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అటువంటి గైడెన్స్ కూడా మేము దలుచుకున్నామండి. సార్ కెరీర్ గైడెన్స్ గురించి అని చెప్పారు కదా, ఆ దేశంలో ఎంత డిమాండ్ ఉంది సార్ మన దీంట్లో రావడానికి కావాల్సింది? మీరు సివిల్ ఏవియేషన్ సెక్టర్ తీసుకుంటే నిరంతరము ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అనేది గ్రోత్ అనేది ఎప్పుడూ ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే సివిల్ ఏవియేషన్ సెక్టర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. సో ఆ అవగాహన కల్పించడానికి అన్నట్టుగా మేమేంటంటే హై స్కూలు +2 చిల్డ్రన్ పిలిచి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది మేము రేపు చేయబోతున్నామండి. సార్ విమానయాన సర్వీసులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త ఎయిర్‌పోర్ట్లు కూడా రాబోతున్నాయని చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి ఏంటి సార్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అన్ని చోట్ల కూడాను ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడము, కొత్త విమానాశ్రయాన్ని స్టార్ట్ చేయడం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మనకి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో చూసుకుంటే రీసెంట్‌గా మేము 2 కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేశాము. ఒకటి రాయ్‌పూర్ ఒకటి, అలాగే భువనేశ్వర్కి ఒకటిను. సో ఈ కొత్త డెస్టినేషన్స్‌కి కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రస్తుతం మన విశాఖపట్నం నుంచి ఎన్ని రన్ అవుతున్నాయి? ఏంటి సార్? ప్రస్తుతానికైతే విశాఖపట్నం నుంచి 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మేము ఆపరేట్ చేస్తున్నామండి. ఒకటి సింగపూర్, ఇంకొకటి వచ్చేసి అబుదాబి. సార్ వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తవుతుందనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ అప్పుడేం పరిస్థితి ఏంటి సార్? అంటే మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయితే కనుక ఈ కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడాను భోగాపురం షిఫ్ట్ అవుతాయండి. సో ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది ఇక హెడ్ క్వార్టర్స్ లెవెల్లో డెసిషన్ తీసుకోలేదు. సార్ మీ అనుభవం ప్రకారం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టాఫ్ రేపొద్దున్న భవిష్యత్తులో భోగాపురం వస్తే ఎంత రేట్లో అదనంగా అవకాశం? అంటే ఇక్కడికి వచ్చి మనకి ఎయిర్‌పోర్ట్ విశాఖపట్నంలో మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద లేదండి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఇండియన్ నేవీ డిఫెన్స్ కంట్రోల్లో ఉంది. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా అడిషనల్గా అక్కడికి భోగాపురం వస్తారు. సో ఇక్కడికంటే చాలా ఎక్కువ మంది స్టాఫ్ రిక్వైర్మెంట్ అక్కడ ఉంటుంది. సార్ ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటారు? రేపొద్దున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ వచ్చాక కూడా మీ అనుభవం ప్రకారం అక్కడ భద్రత విషయంలో ఇంకా ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించే అవకాశం? భోగాపురం అనేది గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అండి. అంటే ఇక్కడ ప్రస్తుతం మేము ఈ సెక్యూరిటీ పరంగా ఏదైతే విశాఖపట్నంలో ఉంది అది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీగా మేము చూసుకుంటున్నాము. భోగాపురంకి వచ్చేసరికి అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది వాళ్ళ కిందకి వస్తుందన్నమాట సెక్యూరిటీ. సో అక్కడ కూడాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఉంటుంది, BCAS అంటాము. వాళ్ళ యొక్క గైడెన్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క నిబంధనలకు అనుగుణంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయండి. సార్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రయాణికులకు సంబంధించిన సేవల విషయంలో ఎలాంటి మెరుగుదల కనిపించిందండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని సెక్టర్స్లోనూ కూడా మేము యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఏవియేషన్ సెక్టర్లోను, తర్వాత ఎయిర్లైన్ ఆపరేటర్స్ కూడాను. సో వాళ్ళకి ఇది చాలా విధంగా ఉపయోగపడుతుందండి. సార్ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి అచీవ్మెంట్ ఎలా ఉంది సార్? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎంత సాధించారు? నెక్స్ట్ ఏంటి సార్?
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పాసింజర్స్ పరంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో చూసుకుంటే ఈ సంవత్సరం 6% పాసింజర్స్ గ్రోత్ ఉందండి. అలాగే విశాఖపట్నం అనేది ఒక ప్రాఫిటబుల్ ఎయిర్పోర్ట్ అండి విశాఖపట్నం. సార్, ముఖ్యంగా పర్యాటక రంగంగా విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఒక తలమానికంగా మారుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మీ డిపార్ట్మెంట్ అంటే విమాన సర్వీసులకు సంబంధించి ఎలాంటి గ్రోత్ కనిపిస్తుంది మీకు? సో ఇక్కడ నుంచి విశాఖపట్నం అనేది మనకి ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అండి. టూరిస్ట్ పరంగా కూడాను మనకి పాసింజర్స్ ట్రాఫిక్ బాగానే ఉంటుంది. సో ఇక ముందు ముందు కూడాను మేము అంటే అదర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లైక్ గోవా కానీ పూణే కానీ వాటికి కూడా ఫ్లైట్స్ స్టార్ట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. సేవల విషయంలో మరి దేశంలోని మరి ఏ ఎయిర్పోర్ట్లకు తీసిపోని విధంగా ఇది అభివృద్ధి సాధిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమవుతుంది. అదే కనుక వస్తే కమర్షియల్ ఆపరేషన్స్ అన్నీ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి పురుషోత్తం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.